తమ్మి కదులు కాంగ్రెస్ వెంట ఏ నడువు 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 సలే నడువు నవీనన్న వెంట అరే కదులు 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 తమ్మి కదులు కాంగ్రెస్ వెంట ఏ నడువు 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 సలే నడువు నవీనన్న బాట అరే ప్రజాపాలనొచ్చినే తెలంగాణ పల్లెలు ప్రాణం లేసొచ్చినే రేవంతన్న రాకతో రేవంతన్న రాకతోని కొత్త నెత్తురొచ్చినాది రాష్ట్రంలో కాంగ్రెస్ రగల్ జెండలెత్తినాది అడుగడుగున గులాబోల అక్రమాలు ఎండగట్టి మన బతుకులు మారాలని మొండి పట్టుబట్టింది అరే చెయ్యి చెయ్యి కలిపిరో చెదిరిపోయిన జనం చరిత్ర సృష్టించగా పలికెను నీరాజనం జనం చరిత్రగా పలికెను అరే కదులు 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 తమ్మే కదులు కాంగ్రెస్ వెంట అరే నడువు 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 తల్లి నడువు నవీనన్న బాట ఏ ముచ్చటైన మన జెండా మూడు రంగుల జెండా నింగిదాకా ఎత్తినాడు పాలమూరు పులిబిడ్డ మల్లమల పౌరుషాన్ని రగిలించెను ప్రతి చోట జాతీయ గౌరవం పెంచిన చేతి గుర్తు మనదంట అరే సామాన్యుల గుండెలో రేవంతన్న నిండిరా సకల జనం సాక్షిగా సర్కారు నడపగా ఏ కదులు 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 తమ్మి కదులు కాంగ్రెస్ వెంట ఏ నడువు 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 తల్లి నడువు నవీనన్న బాట ఇట్లా ప్రతి ఒక్కరిని మేము పిలుపునిస్తున్నాం. ఇవాళ జూబ్లీస్ లో 50,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలవబోతున్నాడు నవీన్ అన్న. మీరు అసలు కవులు కళాకారుల పరిస్థితి ఏంది అని అడిగారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు కవులు కళాకారులకు పెద్దపీట వేసింది అనడానికి నిదర్శనం 10 ఏళ్ళు అణచబడ్డ జయ జయ తెలంగాణ అన్న పాటను ఈ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రగీతం చేసింది. అదేవిధంగా పాటల పితామహుడు మా అందరికీ ఆదర్శప్రాయుడు పాటల వృక్షం ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మేము ప్రజాయుద్ధ నౌక గద్దరన్న చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు దాన సంస్కారాలు చేసింది. గద్దరన్న చనిపోయినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గద్దరన్న అంతిమ యాత్రలో కాంగ్రెస్ పార్టీ యావత్తు గాడే మోసింది. ఇవాళ గద్దరన్న అవార్డునిచ్చింది. అంతేకాదు మొన్ననే 9 మంది కవులు కళాకారులను గుర్తించి ఈ తెలంగాణ రావడంలో మీ పాత్ర గొప్పదని వాళ్ళని గ్రహించి ₹1 కోటి నగదుతో పాటు 300 గజాల జాగనిచ్చింది. కానీ ఆనాటి దొర పాలనలో శ్రీకాంతాచారి మరణం ఒక మెట్టయింది. కానీ శంకరమ్మను శంకరగిరి మాన్యాలు పట్టించిండు. అదే గద్దరన్న తదనంతరం తన కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. కొద్ది ఓట్లతో ఓడిపోతే ఇవాళ సాంస్కృతిక సారథి చైర్మన్ చేసింది. గద్దరన్న అంతిమయాత్రలో నేను కూడా అనేక పాటలు పాడాను, రాశాను. గద్దరన్నకు ఒక మంచి ఒక గొప్ప యుద్ధన ఒక గద్దరన్నను కోల్పోయామని ఇప్పటికీ ఈ ప్రభుత్వం బాధపడతా ఉంది. లాల్ సలాం ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్ సలాం ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్ సలాం ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్ సలాం ప్రజాయుద్ధ నౌక గద్దరన్న లాల్ సలాం ప్రజాప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాల్ సలాం మీ కోసి గొంగడేసి ప్రజా పోరు పాటలల్లి నువ్వు విడిచి వెళ్ళిన కాలి గజ్జె సవ్వడులై నీ చేతి కర్రతోని సాము మేము చేస్తాము నీ చేతి కర్రతోని సాము మేము చేస్తాము
ఆశయాల ప్రజా పోరు పాటల ప్రజాయుద్ధ నౌక కద్దరన్నలాసలా ప్రజా ప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాసలా ప్రజాయుద్ధ నౌక కద్దరన్నలాసలా ప్రజా ప్రభుత్వ కాంగ్రెస్ పలికింది లాసలా ఓటు వెయ్యబొద్దంటూ ఆయుధమెత్తిండు నాడు ఓటు గీటు జాంతానై తుపాకీతోనే సాధిద్దామన్నాడు తుపాకీని ఎత్తుకొని అడవి బాట పట్టిండు అయినా ప్రజలకు న్యాయం జరుగుతలేదని లాల్ నీల్ జెండా లేకం కావాలి ఓట్లల్లో గెలవాలి ప్రజలకు న్యాయం చేయాలని తన తుది శ్వాస వరకు పోరాటం చేసిండు అందుకే రాసాం ఓటు వెయ్యబొద్దంటూ ఆయుధమెత్తిండు నాడు ఓటుతోనే ప్రజల బతుకు మారుతదనే చివరి వరకు లాలు నీలు జెండాలు ఏకం కావాలన్నారు ఓటుతోనే ప్రజా తెలంగాణ తేవాలన్నాడు ప్రజాయుద్ధ నౌక ఆనాటి పాలకులు పాట బంధు పెట్టాలని ఎన్నులో ఆనాటి పాలకులు పాట బంధు పెట్టాలని కద్దరన్న గుండె పైన గుండ్ల వర్షం కురిపించిరి వెన్నులోన తూట ఉన్న వెనకడుగు వెయ్యలేదు వెన్నులోన తూట ఉన్న వెనకడుగు వెయ్యలేదు పాటలెన్నో రాసి కోట్ల తూటాలై పేలిండు అయిపోవాలన్నా నీకు ఒకటి చెప్పాలా నువ్వు బతకాలయ్యా అంటారు పాట పాడితే ప్రాణం పోతుందని తెలిసినా పాలకులే పగబట్టిన చెదరని నీ పాట పాడితే ప్రాణం పోతుందని తెలిసినా పాలకులే పగబట్టిన చెదరని నీ వీరత్వం జోహాలర్పిస్తున్నాము జోహాలర్పిస్తున్న పాటల పెద్దన్నకు కద్దరన్న ఆశయ సారథులమై ఇవాళ ఆటై పాటై డప్పై గజ్జై సిర్రై సిటికై వెయ్యల ఓటు చేతి గుర్తుకు ఓటు పొడవర పోటు కారు టైరుకు పోటు వెయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు పొడవర పోటు కారు టైరుకు పోటు రేవంతన్నా వచ్చే ప్రజా పాలన తెచ్చే రేవంతన్నా వచ్చే ప్రజా పాలన తెచ్చే ఆరు గ్యారంటీలు గ్యారంటీగా ఇచ్చే వెయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు పొడవర పోటు కారు టైరుకు పోటు వెయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు పొడవర పోటు కారు టైరుకు పోటు గులాబీ పార్టీకి పువ్వ కుయ్యమనేలా హరీష్ రావు కేటీఆర్ చెంప చెల్లుమనేలా ఎందుకన్నా అంటే భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంతో ఉన్నది ఏ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఆమెను స్టేజి మీదకి పోయి నువ్వు ఏడవమ్మా అంటే ఆల్రెడీ ఏడుతుంది అయ్యా ఏడ్చేటామని తీసుకొచ్చి గులాబీ పార్టీ వాళ్ళు
గులాబీ పార్టీకి గువ్వ కుయ్యమనేలా హరీష్ రావు కేటీఆర్ చెంప చెల్లుమనేలా గులాబీ పార్టీకి గువ్వ కుయ్యమనేలా బీజేపీ పార్టీ దిమ్మ తిరిగిపోయేలా బీజేపీ పార్టీ దిమ్మ తిరిగిపోయేలా మన నవీన్ యాదవ్ అన్న చేతి గుర్తుకు ఓటేసిన నవీన్ యాదవ్ అన్న చేతి గుర్తుకు ఓటేద్దాము అసెంబ్లీకి పంపి అభివృద్ధిని చేసుకుందాము వెయ్యర ఓటు చెయ్యి గుర్తుకు ఓటు పొడవర పోటు కారు టైరుకు పోటు రేవంత్ అన్న సర్కారు సన్న బియ్యము తెచ్చే ఇలా నవీన్ యాదవ్ అన్న గెలవడం కోసం ఇవాళ ముఖ్యమంత్రి తినే బియ్యం, మైపాలన్న తినే బియ్యం, నేను తినే బియ్యం, మా డప్పు కొట్టే తమ్ముడు తినే బియ్యం, కడుపు నిండా పువ్వు ఉంటేనే కంటి నిండా నిద్ర వస్తుందని సన్న బియ్యం పథకాన్ని తెచ్చిండు. 6 గ్యారంటీలను ముంగటేసుకుంటాడు. నవీన్ యాదవ్ అన్న గెలుస్తాడు, అసెంబ్లీకి పోతాడు. ఈ జూబ్లీ హిల్స్ అభివృద్ధి జరుగుతుందని మైపాలన్నకు తెలంగాణ ప్రజలందరికీ ఒక పాటగానిగా విన్నవించుకుంటున్నాను.